జిల్లా నుంచి మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ వారు తారిక్ గారితో పర్యటించడం జరిగింది గాజువాక ప్రాంతం అంతా. అలాగే 87వ వార్డు ప్రాంతంలో కూడా సుమారు 4 ఎకరాల 50 సెంట్ల స్థలంలో మరి గతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అని చెప్పి జీవో తేవడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోవడం, మరి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తక్షణమే ఏదైతే చెట్లు అవి తొలగించి పిచ్చి మొక్కలు అవి తొలగించి ఈరోజు మళ్ళీ కమిషనర్ పర్యటించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 1,55,60,000తో చుట్టూ ప్రహారీ, వాకింగ్ ట్రాక్, అలాగే ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటుకి త్వరలోనే శంకుస్థాపన చేస్తున్నాం. రేపు 18వ తారీఖు టెండర్ ఓపెనింగ్ కూడా ఉంది. అలాగే ఇప్పుడు మళ్ళీ గౌరవ కమిషనర్ గారిని మేము ఏదైతే ఎంవి అండ్ ఎంకే పార్క్ నుండి వచ్చే వ్యర్థాలు పోవడానికి ఏదైతే కాలువ డిజైన్ అని చెప్పి ఆపారు దాన్ని కూడా కంటిన్యూ చేయమని, అలాగే ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్లో ఇండోర్ కూడా కావాలని ఒకటి అడిగాం. దాంతోపాటు బాక్స్ క్రికెట్, అలాగే నెట్ క్రికెట్కి, అలాగే మన మన షటిల్తో పాటు టెన్నిస్ కానీ అన్ని గ్రౌండ్లు కూడా అన్ని ప్రో కబడ్డీకి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించారు. కాబట్టి అందరూ కూడా మరి ఏదంటే మాకు 87వ వార్డు ప్రాంతానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ అన్నిటికీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి, అందులో ఈ ప్రాంతం 87వ వార్డు ప్రాంతంలో ఏకైక గ్రౌండ్ 87, 86 కూడా ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. అది 4 ఎకరాల 50 సెంట్లలో కూడా మంచి ఆట స్థలం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకున్నాం. దాని మీద తక్షణమే స్పందించి త్వరలోనే దాన్ని మాకు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 86, 87 వార్డు ప్రాంతాలకి వాటర్ అందించలేని పరిస్థితిలో ఉన్నాం. దాని మీద అనేకమైన గొడవలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు మనకైతే 86వ వార్డు ప్రాంతానికి 50 రౌండ్లు ఇవ్వగా 87వ వార్డు ప్రాంతానికి 1.5 అది థ్రెడ్ తిప్పడం జరుగుతుంది. దానివల్ల అది మేము ఇన్స్పెక్షన్కి వస్తే తెలిసింది. దాన్ని తక్షణమే మరో 12 MD ప్లాంట్ కానీ లేకపోతే దీని సామర్థ్యాన్ని సరి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టాం. గౌరవ కమిషనర్ గారు వచ్చారు, చూశారు. త్వరలోనే దీన్ని కూడా విజిట్ చేసి తప్పకుండా ఆ సామర్థ్యం పెంచడం అంటే 12 MD ప్లాంట్ ఇవ్వడం అనేది త్వరలోనే పరిష్కారం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్డు కూడా ఏదైతే వడ్లపూడి బస్ స్టాండ్ గాంధీ బొమ్మ వరకు ఉన్న రోడ్డు ఫుట్పాత్ ఏర్పాటు చేయమని చెప్పాం. రోడ్డు కూడా ఏమని చెప్పాం. మనకైతే ఫుట్పాత్ ముందు శాంక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే దాన్ని కూడా పరిష్కార మార్గం తీసుకొస్తామని చెప్పి తెలియపరుస్తూ మీ మీడియా ద్వారా అందరూ కూడా తెలియపరుస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.